ఈ మధ్యాహ్నం కాల సమయం మందు మీ సహాయం కోరుతూ ఉన్నాం. వచ్చిన ప్రతి వారితో మీరు మాట్లాడమని కోరుకుంటున్నాను. నన్ను నేను మీ సిలువ చాటున మరుగుపరుచుకుంటున్నాను తండ్రి. మరుగుపరచండి నా తండ్రి. నా నోటిని మీ బూరగా వాడుకోండి. నా సొంత ఆలోచనలు, సొంత తలంపులు కాదు ప్రభా, మీరే నాలో ఉండి నాతో ఉండి మాట్లాడమని కోరుకుంటూ నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఒక్కసారి ఈ పెంతెకోస్తు దినమునకు ఆదివారపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శబ్దం రెండు చేతుది హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే, ఈ పెంతెకోస్తు దినమందు మన అంశం ఏంటంటే సహవాసం. ఏందంట? సహవాసం. సహవాసము అని అంటే ఏంది అని అంటే ఫెలోషిప్, ఫ్రెండ్షిప్. ఒకరికి ఒకరితో సహవాసము కలిగి ఉంటాం, స్నేహం కలిగి ఉంటాం. ఈ లోకంలో మనుషులమైన మనము ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉంటాం, ఒకరితో ఒకరు ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు మనం గమనిస్తే, ఇప్పుడు మందిరం ఉందనుకోండి, ఇక్కడ చూడండి అమ్మ, అందరు నన్ను చూడండి. ఈ మందిరం ఉందనుకోండి, ఈ మందిరములో ఒక సంఘములో ఒక 50 మంది ఉన్నారనుకోండి. 50 మందిలో ఒక వ్యక్తి 50 మందితో సహవాసం ఉండలేడు. ఆ 50 మందిలో తనకిష్టమైన వారితోనే సహవాసం చేస్తారు, తనకిష్టమైన వారితోనే మాట్లాడుతుంది, తనకిష్టమైన వారితోనే ఇంటికి వెళ్ళి మాట్లాడతాం. ఇక మిగతా వాళ్ళ గురించి మనము పట్టించుకోం. ఇది సహవాసం అంటే ఫ్రెండ్షిప్. ఒకరికి ఒకరితో ఒకరు కలిసి ఉండడం, ఇది సహవాసం. అయితే వాక్యము సెలవిస్తూ ఉంది, మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు సహవాసములోనికి మిమ్మల్ని పిలిచినాడు. ఏదంట? మనందరినీ కూడా యేసుక్రీస్తు సహవాసములోనికి, అంటే ఆయనతో ఫెలోషిప్ చేయడానికి, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడానికి, ఆయనతో కలిసి ఉండడానికి పరలోకమందున తండ్రి నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈరోజు ఈ పెంతెకోస్తు దినమందు మనం గమనించవలసింది ఏంటంటే, ఈరోజు నీ సహవాసం ఎవరితో, నువ్వు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? యవనస్తులైన వారు కానీ, చదువుకుంటున్న బిడ్డలైనా కానీ, మధ్య వయసులో ఉన్నవారు కానీ, ముసలివారు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరితో మన సహవాసం, ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాం? మన ఆత్మీయ స్థితి మెరుగుపరచబడాలి అని అంటే, మన ఆత్మీయ స్థితి దినదినము ఎక్కువ కావాలి అని అంటే నీ సహవాసం ఎవరితో ఉంటుంది? ఉదాహరణకు లోక సామెత ఏంటంటే, బూడిదని రాసుకుంటే ఏమొస్తుందంట? బూడిదనే వస్తుంది. ఇప్పుడు బూడిదని రాసుకునింది అనుకో, ఏమొస్తుంది? బూడిదనే వస్తుంది. బూడిదతో ఫ్రెండ్షిప్ చేస్తే బూడిదనే వస్తుంది. జ్ఞానవంతునితో సహవాసం చేస్తే జ్ఞానవంతుడవుతాడు. జ్ఞానవంతుడు బుద్ధిహీనునితో సహవాసం చేస్తే ఏమవుతాడు? బుద్ధిహీనుడవుతాడు. అయితే ఈరోజు నీ సహవాసం ఎవరితో, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తూ ఉన్నావు? మాటలు ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నావా? లేకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆధ్యాత్మికమైన వ్యక్తులతో సహవాసం చేస్తూ ఉన్నావా? లేకపోతే ఆధ్యాత్మికంగా నువ్వు ఉంటూ లోకానుసారమైన వారితో సహవాసం చేస్తూ ఉన్నావా? ఎవరితో మన సహవాసం? ఈ పెంతెకోస్తు దినమందు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న తన 120 మంది తన శిష్యులకు వాళ్ళు చెప్తూ ఉన్నాడు, యేసయ్య చెప్తూ ఉన్నాడు, ఇదిగో బాబు,
యెరూషలేమునకు వెళ్ళి నేను మీ కొరకు పంపబో ఒక ఆదరణకర్త కొరకు మీరు ఆ మేడ గదిలో ఉండి కనిపెట్టుకుంటూ ఉండండి. ఏం చేయాలంట? కనిపెట్టుకుంటూ ఉండండి. అంటే ఒక సహవాసము కలిగి ఉండండి. ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరికొకరు స్తుతించుకుంటూ, ఒకరికొకరు నేను పంపబో ఆదరణకర్త కొరకు, ఆ పరిశుద్ధాత్ముని కొరకు కనిపెట్టుకుంటూ ఉండండి. ఈ అంత్య దినములో మనం ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన నేడో రేపో దొంగవలే వస్తానని వాగ్దానం చేశాడు. ఆయన రాకడకు సూచనలు వస్తూ ఉన్నాయి. అయితే నీ సహవాసం ఎవరితో నీ ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఇప్పుడు ఒక్కొక్కరిని పెట్టి లేపి చెప్తే, ఇప్పుడు చక్రిని అడిగినామనుకో, చక్రి నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరమ్మా అని అడిగినామనుకో, అన్న నా బెస్ట్ ఫ్రెండ్ వాడు ఉన్నాడన్నా అని అంటాడు. ఇప్పుడు భారతిని లేపినామనుకో, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎస్ఎస్ ఎవరమ్మా అంటే, ఫ్రెండ్ ఎస్ఎస్ ఒకరు ఉన్నారన్నా అని అంటారు. ఎవరికి వాళ్ళు సహవాసం, బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరితో మనం సహవాసం చేస్తూ ఉన్నాం? ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో కొన్ని మాటలు చెప్పుకొని మనం ముగిద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడంట బైబిల్లో. ఆ వ్యక్తి ఆలోచన చేయకూడని ఆలోచన ఆ వ్యక్తికి వచ్చింది. రాకూడని ఆలోచన వచ్చి ఆ ఆలోచనను స్వతంత్రించుకోవాలని, రాకూడని ఆ ఆలోచనను ఎలాగైనా సరే పొందుకోవాలని తాపత్రయపడుతూ ఉన్నాడు. అమ్నోను అనే ఒక వ్యక్తి. ఎవరంట? ఆయన పేరు అమ్నోను. ఏం పేరంట? అమ్నోను అనే ఒక వ్యక్తి. ఒక చెడు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన చెడు అని ఆయనకు తెలుసు. ఆ ఆలోచన ఆయన హృదయంలో పుట్టకూడదని ఆయనకు తెలుసు. తెలిసి ఆ ఆలోచనని ఎలాగైనా సరే స్వతంత్రించుకోవాలా, నాకు హృదయంలో రేగెత్తుతున్న ఆ శరీర కోరికను ఎలాగైనా సరే నేను స్వతంత్రించుకోవాలా అని చెప్పి తాపత్రయపడుతూ ఉన్నాడు, తణుకులాడుతూ ఉన్నాడు. అయితే ఈ అమ్నోను సహవాసం ఎవరితో అనంటే, ఒక వ్యక్తి యోనాదాబు. ఏం పేరు? యోనాదాబు అనే ఒక వ్యక్తితో సహవాసం చేస్తున్నాడు, ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాడు. ఈ అమ్నోనుకు ఒక చెడు ఆలోచన వచ్చింది. ఈ యోనాదాబు అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ చూసి, రేయ్ అమ్నోను, ఎందుకురా నువ్వు ఈ మధ్యలో నీ ముఖ కవలికలు మారిపోయినాయి, నువ్వు సంతోషంగా లేవు, ఒక రాజు కుమారుడివి, అన్ని వసతులు నీకున్నాయి, టైంకి నీకు ఆహారం వస్తుంది, మంచి వస్త్రాలు ఉన్నాయి, ఇక్కడికి రా అంటే 10 మంది వస్తారు, అక్కడికి వెళ్ళమంటే 10 మంది వెళ్తారు, నీ ముఖం ఎందుకు వికారంగా ఉంది? ఏదో మానసికమైన ఆలోచనలు కలిగి ఉన్నవెందుకు, మానసికంగా బాధపడుతున్నవి ఎందుకు అని అంటే, ఈ అమ్నోను అనే వ్యక్తి తన స్నేహితుడైన ఈ యోనాదాబుకు తనలో పుడుతూ ఉన్న ఒక కోరికను చెప్పినాడు. ఆ చెడు కోరికని చెప్పినప్పుడు ఈ స్నేహితుడు ఏమనాలా? అరే అది చెడు, అది తప్పు, అలాంటి కోరిక, అలాంటి ఆశ నీకు కలగకూడదు. ఎందుకు కలిగింది అది అని చెప్పి తన స్నేహితుడు గద్దించాల. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా సిద్ధు ఇక్కడ, ఇప్పుడు మేమిద్దరం స్నేహితులం అనుకోండి, రాత్రి 10 అయింది, తిని పండుకునే సమయంలో నేను సిద్ధుకు ఫోన్ చేసి, సిద్ధు నాయనా మనం బయటికి పోదాంరా, నిద్ర వస్తలేదు. లేదు ఇప్పుడు పండుకోరా అనకుండగా సిద్ధం సరే పోదాంపా అన్నాడు అనుకోండి. అది చెడు ఆలోచన. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత, రాత్రి 10 గంటలకు బయటికి వెళ్ళిన తర్వాత ఏ పరిస్థితులు ఉంటాయో, ఏ పరిస్థితులు ఎదుర్కొంటామో, ఏ స్థితిగతుల మధ్యలో నడిపింపబడతామో, ఏ యాక్సిడెంట్లు కలుగుతాయో మనకు తెలియదు. అయితే ఈ స్నేహితుడు ఏమనాలా? వద్దురా, రాత్రి 10 అయింది, పండుకో ఇంట్లోనే, బయటికి పోతే ఏమవుతుందో, పోలీసు వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు పట్టుకుంటారు, వీళ్ళు పట్టుకుంటారు, యాక్సిడెంట్ అవుతుంది, ఏమైనా పరిస్థితులు వ్యతిరేకంగా అవుతాయి అని అనకుండగా ఈ సిద్ధు కూడా ఒకవేళ పోదంపా, నేను మా ఇంట్లో చెప్పకుండగా మా అమ్మ వాళ్ళు నిద్రిస్తున్నప్పుడు నేను కూడా మెల్లింగా తలుపు తీసి వచ్చేస్తా, నువ్వు కూడా గోడ దుంకొచ్చేయి అని అన్నాడు అనుకోండి.
ఇది మంచి ఆలోచననా తప్పుడు ఆలోచననా? తప్పుడు ఆలోచన. అయితే ఈ యోనాదాబు అనే ఒక వ్యక్తి ఈ అమ్నోనుకు ఒక తప్పుడు ఆలోచన ఇస్తూ ఉన్నాడు. ఏమని ఆలోచన ఇస్తూ ఉన్నాడు? ఇదిగో, నీ హృదయములో పుడుతున్న కోరికను, నీ హృదయములో పుడుతున్న ఆలోచనను ఈ విధంగా దాన్ని స్వతంత్రించుకో, దాన్ని స్వాధీనపరచుకో. అంటే ఈ పాపం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోలేదు కాబట్టి మీకు షార్ట్కట్గా చెప్తుంది. అని ఎప్పుడైతే ఈ స్నేహితుడు ఈ రాజు కుమారునికి ఒక తప్పుడు ఆలోచన ఇచ్చినాడో, ఆ ఆలోచనను స్వతంత్రించుకోవాలని, ఆ ఆలోచనను స్వాధీనపరచుకోవాలని, నీ శరీరంలో రేగెత్తుతున్న శరీర కోరికను నీవు స్వతంత్రించుకోవాలని ఈ తప్పుడు ఆలోచనను బట్టి, ఈ యోనాదాబు ఇచ్చిన ఆలోచనను బట్టి ఈ రాజకుమారుడు అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. సొంత అన్ననే తన తమ్ముణ్ణి చంపడం జరిగింది. సొంత అన్ననే తన తమ్ముణ్ణి, అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తన సొంత తమ్ముణ్ణి చంపడం జరిగింది. ఎందుకు జరిగింది అని మనం గమనిస్తే, ఒక చెడు ఆలోచన. ఎవరిచ్చినారు? ఒక చెడు స్నేహితుడు. ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపంగా ఉంటూ ఉంది. నీ నా స్నేహం ఎవరితో, నీ నా సహవాసం ఎవరితో? ఒక్కసారి మనం ఆలోచన చేయాలా? మనం చేస్తున్న సహవాసం, మన చేస్తున్న స్నేహమే మనని గమ్యానికి తీసుకొని వెళుతుంది. నీవు నేను చేస్తున్న స్నేహమే, నీవు నేను చేస్తున్న సహవాసమే నిన్ను నన్ను తీసుకువెళితే చెడుకు తీసుకొని వెళుతుంది, లేకపోతే మంచికి తీసుకొని వెళుతుంది. అయితే ఈ సహవాసము ఎవరితో చేయాల్సింది అనేది బైబిల్ స్పష్టంగా పరిశుద్ధాత్ముడు ఈ పరిశుద్ధమైన గ్రంథంలో చెబుతూ ఉన్నాడు. కీర్తనల పుస్తకము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుదాం ఒక మాట. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు క్రైస్తవులారా, పాపుల మార్గమున నిలవద్దు యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారులారా, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండొద్దు యేసయ్యను నమ్మిన బిడ్డలారా, విశ్వాసులారా, సంగమా. చాలు వాక్యము సెలవిస్తుంది ఏమని? దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుంది చోట కూర్చోవద్దు. పరిశుద్ధాత్ముడు సూటిగా తేటగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన సహవాసం ఎవరితో? ఒకవేళ అపహాస్యం చేస్తున్న వారితో నువ్వు స్నేహం చేస్తున్నావేమో, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుని నమ్మని వారితో విచ్చలివిడిగా సిగరెట్లు, మందు, జూదం అనుకుంటూ ఈ లోకపు వ్యసనాల మధ్యలో తిరుగుతూ ఉన్న నీ స్నేహితులతో కలిసి నువ్వు స్నేహం చేస్తున్నావేమో, ఈ లోకమును అంటుగట్టుకొని ఈ లోక స్నేహముతో స్నేహం చేస్తున్న వారితో నువ్వు స్నేహం చేస్తున్నావేమో. జాగ్రత్త, ఆ స్నేహము నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తుంది తెలుసా? ఈ అమ్నోనును ఆ స్నేహము మరణములోనికి తీసుకొని వెళ్ళింది. కాబట్టి నీవు కూడా అలాంటి పరిస్థితిలోనికి రాకముందే పరిశుద్ధాత్ముడు ఈ మధ్యాహ్నకాల సమయమందు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు సూటిగా. ఏంటంటే, నీవు ఎవరితో స్నేహిస్తూ ఉన్నావు, నీ సహవాసం ఎవరితో, నీ స్నేహము ఎవరితో? ఆత్మీయులతోనా? ఆత్మీయులతో కాగని పరిస్థితుల మధ్యలో వారితోనా? ఆత్మీయులతో స్నేహం చేస్తున్నావా? ఈ లోకములో ఉన్న వారితో స్నేహిస్తూ ఉన్నావా? సహవాసం చేస్తూ ఉన్నావా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఉదాహరణకు మనం గమనిస్తే, ఒక ఆత్మీయుడు ఉన్నాడు అనుకోండి, ఒక మంచి ప్రార్థనాపరుడు ఆత్మీయుడైన యవనస్తుడు ఉన్నాడు అనుకోండి. ఎప్పుడు చూసినా ప్రార్థనే అంటాడు. ఈ స్నేహం చేస్తున్న వ్యక్తిని కూడా, ఇతనితో స్నేహం చేస్తున్న వ్యక్తులు కూడా ఎలా ఉంటారంటే ప్రార్థన చేసేవారే ఉంటారు. అవునా కదా? ప్రార్థన చేసేవారే ఉంటారు. ఉదాహరణ గమనిస్తే, నా దగ్గర నా స్నేహితులు 40 మంది స్నేహితులు ఉండేవాళ్ళు. నాకు 40 మంది స్నేహితులు ఉండేవాళ్ళు. అందరం తిరుగుబోతులమే, ఒప్పుకుంటున్నాం, మేము తప్పు చేసినది ఒప్పుకుంటున్నాం. అందరము
త్రాగుబోతోళ్ళమే. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పండుకునేంత వరకు అది తాగుదామా, వాణ్ణి కొడదామా, వీని తిడదామా, వాళ్ళతో తిరుగుదామా, ఇలాంటి స్థితిగతుల మధ్యలో ఉండేవాళ్ళమే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మరణములో నుండి జీవములోనికి నన్ను నడిపించిన తర్వాత, ఆ మరణకరమైన పరిస్థితిలో నుంచి నన్ను విడిపించిన తర్వాత, ఈ లోకములో ఉంటున్న స్నేహం దేవాది దేవుడు దూరపరిచినాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేసినారనుకోండి, ఎప్పుడైనా ఫోన్ చేస్తే కూడా, నువ్వు మా దగ్గర కలిసవులేరా, మేము ఎప్పుడు మీ ఫంక్షన్ మా దగ్గరికి మిమ్మల్ని విలువం, నువ్వు దేవుని భక్తునివి, నువ్వు ప్రార్థన భక్తునివి, మా దగ్గర నువ్వు కలవలే అని చెప్పి నన్ను ఏ దానికి విలువరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా ఆత్మీయ స్నేహం వేరే, నేను సహవాసం చేస్తున్న వారు వేరే. ఎందుకంటే నేను యేసు క్రీస్తు ప్రభుని నమ్మిన, విశ్వసించిన, ఆయన లోక రక్షకుడని, ఆయన నా రక్షకుడని, నా సొంత రక్షకుడని ఆయనను నేను అంగీకరించిన కాబట్టి నా సహవాసం చేంజ్ అయిపోయింది. అందుకనే వాక్యము సెలవిస్తుంది, ఇదిగో మిమ్మల్ని పిలిచిన తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు, ఆ యేసు క్రీస్తు ప్రభుని స్నేహములోనికి, సహవాసములోనికి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ నా స్నేహం ఎవరితో, నీ నా సహవాసం ఎవరితో అనేది మనం గుర్తించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు మీద ఆశ ఉన్నవానితో నువ్వు స్నేహం చేసినావు అనుకోండి, వాడు ప్రార్థన ఉండదు వానికి, ఎప్పుడు డబ్బు 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 అని అంటాడు. నీవు కూడా వానిలాగానే తయారైపోయి నువ్వు కూడా డబ్బు 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 అనే ఆలోచన పడుతుంది. ఈ లోకపు వ్యసనాలతో స్నేహం చేస్తున్నావు అనుకోండి, వానికి దేవుని భక్తి ఉండదు, దేవుని భయం ఉండదు, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాడు. కాబట్టి వానితో నువ్వు స్నేహం చేసినావు అనుకోండి, ఏ చర్చికి పోదాం దారా, తొందర పోదామనంటే కొంచెం ఆగు, ఇప్పుడు ఆడ పాటలు పాడుతుంటాడు, ఇప్పుడు ఆడ ఆరాధన చేస్తుంటాడు, ఓ ఇంకా టైం ఉందిలే, మస్తుందిలే, వాక్యం అయిపోవాలా, బల్ల ఇయ్యాలా, ఆమెను అనాలా, అప్పుడు పోదాంలే అని నిన్ను యేసయ్య కృపకు దూరం చేస్తాడు. వాడు దూరం అవుతుంటాడు, నిన్ను దూరం చేస్తూ ఉంటాడు. మరి నీనా సహవాసం ఎవరితో ఉండాలా? ఉదాహరణకు మనం గమనిస్తే బైబిల్లో నీకు నాకు సుపరిచితమైన, పరిచయమైన ఓ 10 మంది వ్యక్తులు ఉన్నారు, 10 మంది కన్యకలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట చెప్పాలా? అందరు ఇక్కడే ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. వాక్యం వింటున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అర్థమవుతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. బోరు కొడుతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఉజ్జీవం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక 10 మంది సుపరిచితమైన కన్యకలు నీకు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఈ 10 మందిలో పరిశుద్ధాత్ముడు డివైడ్ చేసినాడు. ఒకరేమో 5 మంది చెప్పాలా, ఒక 5 మంది ఎంత ఎవరంట? బుద్ధి కలిగిన వాళ్ళంట. ఇంకొక 5 మంది బుద్ధి లేని వాళ్ళంట. ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు, ఈ సహవాసము అనే అంశము గురించి నేను చదువుతున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఒక ఆలోచన ఇచ్చినాడు. ఇప్పుడు 5 మంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు కదా, ఈ 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఒకే సంఘములోనే ఉన్నారు, ఒకే సంఘ సభ్యులు. వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారే. ఆ పాస్టర్ అంటూ ఉన్నాడు, ఇదిగో బాబు, పలానా రోజు యేసుక్రీస్తు ప్రభు రాకడ వస్తుంది, మీరు సిద్ధపడండి అని అంటే, వీళ్ళందరూ కూడా యేసయ్యను ఎదుర్కొనడానికి, ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడినారు. మంచి తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు, చేతుల్లో లాంతర్లు పట్టుకున్నారు, నూనె పోసుకున్నారు, లాంతర్లను వెలిగించినారు. వెలిగించకపోతే ఆ ఒత్తిలన్నీ క్లియర్గా మంచిగా చేసుకొని ఆ ఒత్తిని వెలిగించినారు. వెలిగించిన తర్వాత ఈ లాంతరు పట్టుకుంటున్న ప్రతి వారు కూడా, ఈ 5 మందిలో కొంతమంది ఈ లాంతరుతో పాటు వాళ్ళు సిద్ధలు కూడా తయారు చేసుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకున్నారు. నన్ను చూడండి, అందరు నన్ను చూడండి, వాక్యం వినండి దయచేసి, గమనించండి. ఆమేన్, హల్లెలూయా. పక్కన అక్కడ ఇక్కడ మన కళ్ళు చూడకూడదు. డైరెక్ట్ ఎవరి మీద కళ్ళు పెట్టాలా? మీ దృష్టి ఎవరి మీద ఉండాలా? వాక్యం చెప్తున్న దైవ సేవకుని మీద, ఆయన నోటి నుంచి వచ్చే మాట మీద మీరు దృష్టి పెట్టండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దాకున్నాం?
ఆ? సిద్ధలలో నూనె పోసుకున్నారు. ఈ 5 మంది ఏమో సిద్ధలలో నూనె పోసుకున్నారు. ఎంతకైనా మంచిది, ఒకవేళ అటు ఇటు అయిన పరిస్థితులు వస్తాయేమో, మనం ఎంతకైనా మంచిది కొంచెం నూనె పోసుకుందాంలే అని చెప్పి సిద్ధలు తయారు చేసుకున్నారు. ఈ 5 మంది ఏమో లాంతర్లు పట్టుకొని వచ్చినారు. ఈ 5 మంది సిద్ధలు పట్టుకుని వచ్చిన వారితో అంటున్నారు, అని అనుకుండొచ్చు. నేను అనుకుంటున్నా, నాకు నిన్న సహవాసం అనే ఈ మాటలు ఆలోచన చేస్తుంటే వచ్చినాయి. ఎందుకు తీసుకొచ్చినావే అని అన్నుడిచేమో 5 మందిని. పిచ్చి మొకాలే మీరు, ఊక బరువు పట్టుకొని వచ్చినారు అని అనొచ్చేమో అనుకుంటున్నా. పెళ్లి కుమారుడు ఆలస్యమైంది, నిద్రపోయినారు, ఆలస్యమైంది. ఆ లాంతర్లో ఉన్న నూనె కొద్దిసేపు వెలుగునిచ్చింది. రాను 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 వెలుగు తక్కువైతుంది, నూనె అయిపోతుంది. వెంటనే పెళ్లి కుమారుని శబ్దం వినబడింది. వీళ్ళు లేచి ఆ లాంతర్లు వెలిగి తక్కువైపోతుందని చెప్పి పక్కన తెచ్చుకున్న సిద్ధలలో నూనె పోసుకుంటున్నారు. ఈ పక్కన వాళ్ళు అనుకుంటున్నారు, మావి కూడా వెలిగిపోతున్నాయి, మావి కూడా ఆరిపోతున్నాయి అన్నింటారేమో. మరి మావి కూడా నీళ్ళు పోయి అన్నారేమో. సారీ, నీళ్ళు కాదు, నూనె పోయి అన్నారేమో. నూనె పోయి అన్నారేమో. మాకు సరిపోవు, నువ్వు పోయి ఆడపోయి తెచ్చుకో, షాపులలో తెచ్చుకోపో అని అంటే వెంటనే వెళ్ళి ఆ షాపులు తెచ్చుకోవడానికి వెళ్ళినారు. అంతలోపల పెండ్లి కుమారుడు వచ్చినాడు. 5 మంది లోపలికి వెళ్ళిపోయినారు. అయితే ఇక్కడ సహవాసం అనే ఒక ప్రశ్న నేను వేస్తున్నా. నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఈ 5 మంది బుద్ధిహీనులు ఎట్లయినారు? ఒక 5 మంది రండి, రావాలా? దా సిద్ధు, పరమేష్ నువ్వు కూడా రా. వామిటింగ్ వస్తుందా? ఆరోగ్యం బాగాలేదా? దాంట్లో రాని, ఇంకా ముగ్గురే ఉన్నారు. సిగ్గుపడుతున్నాండి పరమేష్. నరేష్ దా. ఇంకెవరు రండి, దాన్ని 2 నరేష్ రండి. ఈ 5 మంది ఉన్నారు. ఈ 5 మంది కనపడుతున్నారా మీకు? కనపడుతున్నారా? ఈ 5 మంది బుద్ధిహీనులు ఎట్లయితారు? అయితే నేను అనుకుంటుంటా, ఇప్పుడు మనోహర్కు ఫోన్ చేసి, ఇగో మనోహర్, యేసుప్రభు వస్తానని పాస్టర్ చెప్పినాడు కదా. చెప్పినాడు. అయితే నువ్వు ఏమేమి తయారు చేసుకుంటున్నావు అని అడిగుండొచ్చేమో నా ఆలోచన. నేను మంచిగా వైట్ డ్రెస్ వేసుకున్నా, ఇస్త్రీకి ఇచ్చిన వైట్ డ్రెస్ వేసుకుంటున్నా. వైట్ డ్రెస్ వేసుకొని ఇంకా ఒక లాంతర్లో నూనె నిండుగా నింపిన. మరి ఒకవేళ లాంతర్లో నూనె అయిపోతే అని మనోజ్ అడిగిండొచ్చేమో. ఏం కాదులేవే, నీవు తిక్కదానివి, మనోళ్ళకి అందరికి చెప్పు, ఒక లాంతర్లో ఒకటే నూనె పెట్టుకో, ఏం కాదులే అని అనిండొచ్చేమో. అంటే ఒక్క బుద్ధిహీనురాలి వ్యక్తి చెప్పిన మాటను బట్టి మిగతా 4 కూడా ఏమైపోయినారు? బుద్ధిహీనులైనారు. అయితే ఈ ఒక్క బుద్ధిహీనురాలితో చేసిన సహవాసం, ఫ్రెండ్షిప్, ఈ మిగతా 4 కూడా ఏం చేసింది చెప్పాలా? ఏం చేసింది? బుద్ధిహీనులుగా మార్చింది. ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన అతి త్వరలో మన దగ్గరికి రాబోతూ ఉన్నాడు. మరి నీ సహవాసం, నీ ఫ్రెండ్షిప్, నీ దోస్తాని, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నావు? బుద్ధిహీనులతో చేస్తున్నావా? బుద్ధి కలిగిన వారితో చేస్తున్నావా? బుద్ధిహీనులు. యేసుప్రభు నమ్మినా యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన. ప్రార్థన చేసుకుంటున్నా. వాక్యం చదువుకుంటున్నా. కానీ బుద్ధిహీనత, ఒక చిన్న ఆ బుద్ధిహీనత వలన 4 కూడా ఏం చేసింది? ఈ సహవాసం ఏం చేసింది? బుద్ధిహీనతలోనికి నడిపించి. అందుకనే ఈ 5 మంది కన్యకలు ఏమైపోయినారంట? బుద్ధిహీనులుగా మార్చబడినారంట. ఇంకొక 5 మంది కన్యకలు ఉన్నారు. వాళ్ళు అనింటారు, మనోహర్ ఏం తీసుకుపోతున్నావు చెప్పు అని అంటే, ఈ మనోహర్ చెప్పేటాడు, ఇదిగో నేను మంచి డ్రెస్ వేసుకుంటున్నా, యేసు ప్రభుని ఎదుర్కొనడానికి వైట్ డ్రెస్ వేసుకున్నా, సిద్ధలో మరి లాంతర్లో నూనె పోసుకున్నా, ఎంతకైనా మంచిది చెప్పు, మన వాళ్ళతో అందరితోన, మన టీం అందరితోనే చెప్పు, ఇగో
లాంతర్లు కూడా సిద్ధపరచుకోమని చెప్పు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు లాంతరు? ఇదిగో ఏమనైతే అటు ఇటు అయి పెళ్లి కుమారుడు ఆలస్యంగా వస్తే, అటు ఇటు అయి యేసు ప్రభు రాకడ ఆలస్యం అయితే ఈ లాంతర్లో ఉన్న నూనె అయిపోతుంది కదా. అయిపోయినప్పుడు ఈ వెలుగు లేకపోతుంది కదా. కాబట్టి సిద్ధలో నూనె పోసుకో. ఇది మనకు ఉపయోగపడుతుంది. మన వాళ్ళందరికీ చెప్పు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క బుద్ధిమంతుడి వలన వీళ్ళ ఇతనితో స్నేహం చేస్తున్న వాళ్ళందరూ ఏమైపోయినారంట? బుద్ధిమంతులుగా అయిపోయినారు. అర్థమవుతుందా? చెప్పండి. అర్థమైందా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వ్యక్తి వలన మిగతా నలుగురు కూడా బుద్ధిహీనులుగా మార్చబడినారు. ఒక్క వ్యక్తి వలన మిగతా నలుగురు కూడా బుద్ధిమంతులుగా మార్చబడినారు. ప్రియమైన సంగమా, అయితే మన సహవాసం ఎవరితో మన సహవాసం? నిన్ను బుద్ధిమంతులుగా మారుస్తున్న వారితో సహవాసం చేస్తున్నావా? నిన్ను బుద్ధిహీనులలోనికి తీసుకొని వెళుతున్న వారి దగ్గరికి సహవాసం చేస్తున్నావా? ఆదివారం వస్తూ ఉందంటే శనివారమే నీకు ఫోన్ చేసి ఈరోజు పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడుకుంది పోదము రా అనే వారితో నువ్వు సహవాసం చేస్తున్నావా? ఆదివారము రేపు పోదాములే, రేపు ఇంకా 11:30-12 గంటలకు పోదాంలే, మెల్లింగా నీ పని అయిపోయిన తర్వాత నాకు ఒక రింగి, నాకు ఒక మెసేజ్ పెట్టు, లేకపోతే పోదామే అక్క పోదాము అని ఇట్లా చెయ్యుపు, అప్పుడు నేను కూడా బయటికి వస్తా అనే వారితో సహవాసం చేస్తున్నావా? ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? సంఘానికి నిన్ను దూరం చేసే వారితో సహవాసం చేస్తున్నావా? దేవుని కృపకు దూరం చేసే వారితో సహవాసం చేస్తున్నావా? సంఘములో ఆత్మీయతలో ఎదగనియని వారితో సహవాసం చేస్తున్నావా? ఎవరితో సహవాసం చేస్తున్నావు? సంఘములకు వచ్చి కూడా సెల్ ఫోన్లతో సహవాసం చేస్తున్నావా? దేవుని వాక్యము వినబడుతూ ఉంటే చెవులు మూసుకుంటున్న వారితో పక్కన వాళ్ళతో మాట్లాడుతారు. దేవుని వాక్యం ఇక్కడ వస్తూ ఉంటుంది అనుకో, వినబడుతుంది అనుకో, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, సేవకునితో మాట్లాడుతూ ఉంటాడు. పక్కన వాళ్ళతో ఏం చేసినావు, ఇంట్లో తినొచ్చినావా, చూపెట్టు, వాసన చూపెట్టు అని ఇట్లా చూసుకుంటుంటారు కొంతమంది. ఈ సహవాసం చేస్తుంటారు కొంతమంది. ఏ సహవాసం కలిగి చేస్తున్నాం? నువ్వు చేసే ఏ సహవాసమైనా నువ్వు మంచి వానితో, బుద్ధిమంతునితో, యేసు క్రీస్తు ప్రభుని నమ్మిన విశ్వాసితో నీవు సహవాసము చేస్తే, ఇదిగో ఆ చేసే సహవాసం నిన్ను ఏం చేస్తా తెలుసా? ఒక బుద్ధిమంతురాలిగా నిన్ను మారుస్తుంది. నీ సహవాసము యేసు ప్రభుని నమ్మిన వారే అని అనుకుంటూ నువ్వు కూడా వాళ్ళ పప్పులో వేసినావు అనుకో కాలు, నువ్వు కూడా ఏమైపోతావు తెలుసా? బుద్ధిహీనురాలిగా మార్చబడుతావు. ఎవరితో మన సహవాసం? ఈ 120 మంది ఈ పెంతెకోస్తు దినమందు అక్కడికి వెళ్ళింది 500 మంది. ఎంతమంది వెళ్ళినారు? 500 మంది మేడగదిలోకి వెళ్ళినారు. 500 మంది వెళ్ళినారు. కానీ ఆత్మను పొందుకుంది ఎంతమంది? 5 మందే. పక్కిరమతల 5 మంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును. చదువుదాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. పెంతెకోస్తు దినం పండుగ రోజు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్, హల్లెలూయా. 120 మంది మీద ఆ పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినాడు. 500 మంది వెళ్ళిపోయినారు. 500 మందిలో 120 మంది మీదనే దిగినాడు. ఎందుకు? మిగతా వారి మీద పరిశుద్ధాత్ముడు ఎందుకు దిగలేదు? వీళ్ళ సహవాసం వేరే ఉంది,
10 రోజులు దేవుని కొరకు కనిపెట్టలేని పరిస్థితి, శుక్రవారం ఉపవాస ప్రార్థనలకు రాలేని పరిస్థితి, నెలకొక సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు రాలేని పరిస్థితి, వారముకొక స్త్రీల కూడికకు రాలేని పరిస్థితి, వారముకొక ఆత్మ కూడికకు రాలేని పరిస్థితి వీళ్ళది. ఎంతమందిది అమ్మా? ఎంతమందిది? 380 మందిది. ఈ 380 మందిలో చేరిన వాళ్ళ చేతులు లేపండి. ఇట్ట కాదు, ఇట్ట చెప్పు, ఇట్ట అనుకుంటుంది. 380 మందిలో చేరిన వారు చేతులు లేపండి అంటున్నా. చేరొద్దు ఈ 380 మందిలో. 120 మందిలో చేరిన వారు చేతులు లేపండి. వస్తున్నారా? ఆత్మకుడికి లేపిన వాళ్ళ చేతులు ఉపవాస ప్రార్థనలకు వస్తున్నారా? ఆన్లైన్ ప్రేయర్లకు వస్తున్నారా? తొంగుంటున్నారు ఇంట్లో. ఎవరితో సహవాసం అమ్మా? ప్రపంచంలో కల్లా అందరూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న సేవకులందరూ ఒకటే మాట చెప్తున్నారు, ఇదిగో యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది, యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేశాల మీదికి దేశాలు యుద్ధాలు వస్తూ ఉన్నాయి, 3వ ప్రపంచ యుద్ధము రాబోతూ ఉంది, యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది అని గగ్గోలబెట్టి చెబుతూ ఉంటే ఇండ్ల దగ్గర పండుకుంటే ఎట్లా? పానం బాలేదు, పైత్యం వచ్చింది అని ఇంట్ల దగ్గర సాకులు చెప్పుకుంటూ పండుకుంటే ఎట్లా? ఈ 380 మంది యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో బాబు 500 మంది, ఇదిగో పలానా ఊరి దగ్గరికి వెళ్ళి పలానా మేడగదిలో ఉంటూ 10 రోజులు దేవునితో సహవాసం చేయి, ప్రార్థన చేయి, వాక్యము ధ్యానించు, స్తుతించు. ఇదిగో 50వ రోజున ఆ పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వస్తుంది, మీరు ఆత్మ పూర్ణులు అవుతారు, మీరు బలవంతులు అవుతారు, మీరు శక్తి చేత నింపబడతారు అని చెబితే సరే అని యేసుప్రభు దగ్గర మాట విని తల ఊపి యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు 500 మంది అక్కడికి వచ్చి ఆడ కూర్చున్న తర్వాత ఇదిగో ప్రార్థన చేద్దామని మోకరిస్తే 500 మందిలో 380 మంది గాయపడినారు. 120 మంది మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినాడు. ఇది పరిశుద్ధాత్మ అగ్ని సహవాసం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నమ్మదగిన దేవుడు ఈ అగ్ని సహవాసములోనికి, ఈ ఆత్మాభిషేకపు సహవాసములోనికి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ సహవాసం మనము కలిగి ఉండాలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వద్దులే అక్క, ప్రార్థన వద్దులే అన్న అనేవారు ఎవరైనా నీ చెవులో ఆ మాట అన్న వెంటనే ఏ సైతాన్ వదరా అని గద్దించు. ఏమని గద్దించాలా చెప్పు? ఏమని గద్దించాలా? ప్రార్థన ఉంది ఈరోజు రా వద్దు అన్న వాళ్ళు ఎవరు ఎందుకు ఒప్పుకుంటారు? మీరు ఫ్రెండ్స్ అయినారా వానికి? ప్రార్థన ఈరోజు వద్దు అన్నవాళ్ళు ఎవరు? ప్రార్థన చేసుకోమనేటప్పుడు దేవుడి సంబంధి, ప్రార్థనకు వాక్యానికి సంఘానికి దూరంగా ఉన్నవాడు సాతాను సంబంధి. ఒప్పుకోవాల్సిందేది. మనం పనులున్నాయి, పనులు ఎన్ని ఉన్నా సరే దేవుని సన్నిధానానికి రావాల్సిందే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ పనులు మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవు, మీరు సంపాదిస్తున్న డబ్బు మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవు, మీ ఆస్తులు అంతస్తులు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవు, మీ బంధువులు మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవు, మీ ఫంక్షన్లు మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవు. ఒకటే ఒకడు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పరలోకమందున తండ్రి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు, ఆ సహవాసములోనికి రండి, ఆ సహవాసములోనికి రండి. ఒక ప్రాంతంలో ఒక కుటుంబం పోయిందంట, ఓ ప్రాంతంలో కుటుంబం ఉందంట. లేక ఆ ప్రాంతానికి వెళ్ళినారు. ఆ ప్రాంతం కొంచెం అందమైనది కనపడుతూ ఉంటే ఆ సొదొమ గొమొరా అనే ప్రాంతంలోనికి వాళ్ళు వెళ్ళినారు. ఆ ప్రాంతం అంతా భయంకరమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో దేవుని భక్తి లేదు,
దేవుడు అంటే భయము లేదు. ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. తమకి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. వావి వరుసలు లేవు. ఇష్టానుసారమైన తిరుగుళ్ళు, ఇష్టానుసారమైన ఎవ్వరికి భయపడదు లేదు. అలాంటి స్థితిగతుల మధ్యలో ఉంటూ ఉన్న ఆ ప్రాంతంలోనికి లోతు తన భార్య తన 2 బిడ్డలతో ఆ ఊరిలోనికి ఎంటర్ అయినాడు. కొన్ని రోజులు అందులోనే ఉన్నాడు. నీతిమంతుడైన లోతు, దేవుని నమ్మిన బిడ్డ, దేవుని శక్తిని అనుభవిస్తున్న బిడ్డ, దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి. ఈ వ్యక్తి కూడా అందులోనే వెళ్ళినాడు. అందులో వెళ్ళిన తర్వాత దేవాది దేవునికి ఈ సొదొమ గొమొర ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న ప్రతి పని మీద విరక్తి కలిగి ఆకాశమందున దేవుడు వాళ్ళను చూసినప్పుడు వాళ్ళ మనసులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన అంతా దేవునికి అయిష్టంగా మార్చబడిందంట. అందుకని ఆయన మనసులో అనుకున్నాడు, ఇదిగో ఈ సొదొమ గొమొర అనే పట్టణాన్ని, ఈ ప్రజలను సృష్టించినందుకు ఆయన తన హృదయములో నొచ్చుకొని దీన్ని ఈ భూమి మీద నుండే, ఈ ప్రపంచ పట్టిక నుండే దీన్ని తీసివేయాలనుకొని ఒకరోజు ఒక సమయాన్ని నిశ్చయించుకున్నాడు. సమయాన్ని నిశ్చయించుకొని తన మనసులో, ఇదిగో పలానా రోజు పలానా ఉదయం ఈ సొదొమ ఈ గొమొర అనే ఈ పట్టణము మీద అగ్ని గంధకములు కురిపిస్తా, అగ్ని గంధకముల చేత ఈ పట్టణాన్ని నేను అణచివేస్తా అని తన హృదయములో అనుకొని ఆ ప్రాంతములో లోతు, అబ్రహాము తమ్ముని కుమారుడైన లోతు ఉన్నాడని ఒక్క మాట ఆయన ఆలోచనలోనికి వచ్చి పరలోకమందున దేవుడు తన దూతలను పంపించినాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోతును, లోతు కుటుంబాన్ని ఆ సొదొమ గొమొర పట్టణం నుండి బయటికి తీసుకురండి అని ఆ దూతలను పంపిస్తే ఆ దూతలు లోతు కుటుంబం దగ్గరికి వచ్చి, ఇదిగో ఇక కొద్దిసేపటిలో ఈ ప్రాంతమంతా అగ్ని గంధకముగా మార్చబడుతుంది, పరలోకమందున దేవుడు కోపంతో ఉన్నాడు, మిమ్మల్ని తీసుకొని రావాలని, బయటికి రావాలని వచ్చినాము, రండి అని చెప్పి ఆ దూతలు వాళ్ళ చేతులు పట్టుకొని బయటికి వస్తూ ఉన్నారు. చేతులు పట్టుకొని ఊరు బయటికి తీసుకొని వచ్చి వెనకాకు తిరగకుండా ఏమన్నారు? మీరు వెనకాల తిరగొద్దండి, ముందు చూడండి. వెనకాకు తిరగకుండా ఏందంట? వెనకల చూడకుండగా మీరు ముందుకే పరిగెత్తండి, మీరు ముందుకే పరిగెత్తండి. వెనకల ఏమి జరిగినా, ఏమి శబ్దాలు వచ్చినా ఆ సహవాసం వద్దు, ఇక దాని గురించి ఆలోచన చేయొద్దు అని అంటే లోతు తన భార్య తన పిల్లలు సరే 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 అని చెప్పి పరిగెత్తడం ప్రారంభించినారు. కూర్చోండి. పరిగెత్తడం ప్రారంభించినారు. పరిగెత్తిన తర్వాత పరిగెత్తుతూ 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 పాపం ఈ లోతు భార్య ఏం చేసిందంటే ఒక్క నిమిషం ఇట్లా ఆగి వెనకాల చూసిందంటే, చూసిన వెంటనే అక్కడికే ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు చూసింది? ఎందుకు చూసింది అంటారు? ఎందుకు చూసింది? ఎందుకు చూసిందమ్మా? ఏం చెప్పారు? ఇట్లా చూస్తున్నారు అన్నీ. ఎందుకు చూసింది? ఏదో ఒక ఆలోచన చెప్పండి. ఎందుకు చూసింది అంటారు? సహవాసం. ఇన్ని రోజులు సహవాసం చేసింది కదా, ఫ్రెండ్షిప్ చేసింది ఊరితో. సొదొమ గొమొర అనే ఊరితో ఫ్రెండ్షిప్ చేసింది. నా పక్కనామె ఏమైందో, ఆ పక్కనామెను రమ్మంటే రాలేదు, ఏమైందో చూద్దాం. ఆ పక్కనేమో పరిస్థితి ఏమైందో, ఈ ఎదుటి ముందు ఎదురు మా ఇంటి ముందర వదిన పరిస్థితి ఏమైందో, మా ఇంటి పక్కన ఉన్న అన్న పరిస్థితి ఏమైందో అని వెనకాల చూసిందంట. చూసిన వెంటనే ఉప్పు స్తంభముగా మార్చబడి, ఇప్పటికీ కూడా ఆ ఉప్పు స్తంభము యెరూషలేము ఆ ప్రాంతానికి వెళితే ఆ ఉప్పు స్తంభం ఆకారం అలాగే ఉంటుంది. ఇప్పటికి కూడా మీకు కనపడుతుంది. కావాలంటే మీరు యూట్యూబ్లలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నేనంటాను, ఎందుకు ఆమె మార్చబడింది? సహవాసం విడిచిపెట్టుకోలేకపోయింది. లోతు విడిచిపెట్టుకున్నాడు, లోతు పిల్లలు విడిచిపెట్టుకున్నారు, కానీ ఈ లోతు భార్య విడిచిపెట్టుకోలేదు సహవాసం. మనము కూడా అనుకుంటుంటాము, ఒకప్పుడు పాపంలోనే బ్రతికినాం, ఒకప్పుడు శాపంలోనే బ్రతికినాం, ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభుని తెలియని బ్రతుకులు బ్రతికినాం,
ఇప్పుడు యేసుప్రభుని నమ్ముతున్నాం, కానీ ఇంకా ఆలోచనలే ఉంటాయి మనకి, ఇంకా తలంపులే ఉంటాయి మనకి, ఇంకా ఆలోచనలే మన హృదయంలో మెదుగుతూ ఉంటాయి. ఎందుకు తెలుసా? విడిచిపెట్టుకోలేం. సహవాసం అట్లా ఉంది, విడిచిపెట్టుకోలేని సహవాసం. ఈ లోతు భార్య విడిచిపెట్టుకోలేని పరిస్థితుల మధ్యలో ఉంది. తన జీవితం అర్ధవైతంగా, అర్ధాంతరంగా ఉప్పు స్తంభముగా మార్చబడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ సహవాసం ఎవరితో మన స్నేహం, ఎవరితో మన సహవాసం చేస్తున్నావు? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఆత్మీయులతో నువ్వు సహవాసం చేస్తే నీవు కూడా ఆత్మీయంగా మార్చబడతావు. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయన బ్రతికిన కాలము 360 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? 360 సంవత్సరాలు బ్రతికినాడు. ఈ 360 సంవత్సరాలలో 60 సంవత్సరాలు తన జీవితం అంతా కూడా ఈ లోకంతో ఇటు అటు బ్రతికినాడు, తిరిగినాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్మినాడో, ఎప్పుడైతే ఆయననే గొప్ప దేవుడని నమ్మినాడో, 300 సంవత్సరాలు, ఏందంట 300 సంవత్సరాలు దేవునితో నడిచినాడంట. ఆమేన్. హల్లెలూయా. 60 సంవత్సరాలు లోక స్నేహం చేసినాడు, 60 సంవత్సరాలు పక్కింటి వారితో స్నేహం చేసినాడు, 60 సంవత్సరాలు చిన్న వయసులో ఉన్న వారితో స్నేహం చేసినాడు, 60 సంవత్సరాలు స్నేహం చేసినాడు లోకంతో, 60 సంవత్సరాలు లోకపు ఫ్రెండ్స్తో స్నేహం చేసినాడు. ఈ 300 సంవత్సరాలు ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్మినాడో, ఎప్పుడైతే యేసు ప్రభుని విశ్వసించినాడో, ఎప్పుడైతే యేసు ప్రభు నా దేవుడని నమ్మినాడో, అప్పుడు ఈయన సహవాసం చేంజ్ అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో సహవాసం అయింది తెలుసా? దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు దేవునితో సహవాసం చేసే అనుభవం నీకుందా? దేవునితో సహవాసం చేస్తున్నావా? పేరుకు మాత్రమే క్రైస్తవునిగా ఉంటూ ఉన్నావే, దేవునితో సహవాసం లేదే. సాయంకాలం గాను క్రికెట్ అని గ్రౌండ్కి పోతున్నావు, మంచిదే, ఆరోగ్యానికి మంచిదే. ఉదయము గాను అక్కడికని ఇక్కడికని తిరుగుతున్నావు, ఇంటి పనులు ఆ పనులని చేయడం మంచిదే, తల్లిదండ్రుల మాట వినడం మంచిదే. మధ్యాహ్నం కానీ తింటున్నావు, అలసిపోయినా అని పండుతున్నావు, మంచిదే, నిద్రపోవడం మంచిదే. సాయంకాలం మళ్ళీ క్రికెట్ అంటివి, రాత్రి ఇంటికి వచ్చడానికి కాళ్ళు నొప్పి అని కాళ్ళు తెచ్చుకుంటువి. ఇక దేవునితో సహవాసం ఎక్కడుందమ్మా నీకు? దేవునితో సహవాసం ఎక్కడుంది? ఎక్కడుంది దేవునితో సహవాసం? ఉదయం లేచిన కాడ నుంచి టీతో మొదలైన నీ ప్రయాణం రాత్రి గిన్నెలు దోమెంత వరకు ప్రయాణం అయితివే, ఈ మధ్యలో దేవునితో సహవాసం ఏమైనా ఉందా? అక్కడనే ఎక్కువైంది సార్. ఇక దేవునితో సహవాసం సార్? ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ ఆత్మీయ స్థితి మెరుగుపరచబడాలి అనంటే ఇదిగో హానోకు 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ, ప్రార్థనలో, వాక్యములో దేవునితో అంటుకట్టబడి, ఆయనతో నడుస్తూ 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 మరణము రుచి చూడకుండా పరలోకానికి యేసు ప్రభుతో పాటు నడుచుకుంటూ పోయినాడంట. ఆమేన్. హల్లెలూయా. మరణం చూడలే, చనిపోలేదు ఆయన. చనిపోకుండానే హానోకు మరణము చూడకుండగా, రుచి చూడకుండగా పరలోకానికి వెళ్ళినాడు. మరి నీవు నేను క్రైస్తవులమే కదా, ఎవరితో సహవాసం చేస్తున్నాం? రోజంతా టీవీలతో సహవాసం చేస్తున్నామేమో, రోజంతా సెల్ ఫోన్లతో సహవాసం చేస్తున్నామేమో, రోజంతా ఇంటి పక్కన వారితో స్నేహం చేస్తున్నామేమో, రోజంతా ఇంటి ముందర వారితో స్నేహం చేస్తున్నామేమో, రోజంతా ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటున్న వారితో నువ్వు స్నేహం చేస్తూ ఉన్నావేమో. మరి దేవునితో స్నేహం చేస్తున్నావా? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? ఎవరితో నీ సహవాసం కలిగి ఉన్నావు? నువ్వు బుద్ధిమంతునిగా మార్చబడాలి అంటే, బుద్ధిమంతునిగా మార్చబడాలి అంటే ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉండాలో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుని నమ్మిన వానితో. నమ్మిన వారు కూడా 2 రకాలు ఉంటున్నారు, జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మీరు యేసు ప్రభుని నమ్మిన వాళ్ళతో చేయమన్నావు కదా సార్, అందుకని యేసు ప్రభుని నమ్మిన వాళ్ళతో చేస్తున్నా. ఆమె మందిరానికి పోద్దంటే నన్ను ఆపుతుంది, ఆమె ప్రార్థన చేయదంటే నన్ను ఆపుతుంది, ఆమె అక్కడ పోద్దంటే నన్ను ఆపుతుంది. నువ్వు చేయమంటివి కదా సార్ అని అంటే ఇది కూడా కరెక్ట్. ఇగో 2 యేసు ప్రభుని నమ్మిన వారు కూడా 2 రకాలుగా ఉన్నారు. పైకి భక్తిగా కనపడుతూ ఉంటారు, కానీ భక్తి ఉండదు. ఇదిగో
పైకి భక్తిగా కనపడుతూ లోపల భక్తి కలిగిన వారిని నువ్వు చూడు. నీ స్నేహం ఎవరితో ఉండాలి తెలుసా? నీ సహవాసం ఎవరితో ఉండాలి తెలుసా? ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడే టీవీ చూస్తున్నా అనే వారితో కాదు. ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు? ఇగో ఇప్పుడే పనంతా అయిపోయింది అక్క, ఇప్పుడో పనంతా అయిపోయిందన్న, ప్రార్థనలో కూర్చుంటున్నా. ఏం చేస్తున్నా? ప్రార్థనలో కూర్చుంటున్నా అన్న వారితో స్నేహం చేయి. వాక్యము చదువుతున్నా అన్న వారితో స్నేహం చేయి. మందిరానికి వెళుతున్నా అన్న వారితో స్నేహము చేయి. పరిచర్యకు వెళుతున్నా అన్న వారితో స్నేహము చేయి. ఏదో చుట్టం సూపులో వచ్చి బ్యాగ్ వేసుకొని వచ్చి తిని బ్యాగ్ వేసుకొని పోయి ఆడ పెట్టి అట్లాంటి వాళ్ళతో వద్దు నీ స్నేహం. వాళ్ళు ఒంటరిగా వస్తారు, ఒంటరిగా పోతారు. వాళ్ళు ఏం తీసుకొని పోరమ్మా, ఏం తీసుకొని పోరు వాళ్ళు. అట్లాంటి వాళ్ళతో వద్దు స్నేహం. నీ స్నేహం ఎవరితో ఉండాలో తెలుసా? దేవునితో సహవాసము కలిగిన వ్యక్తులతో, వ్యక్తురాలితో నీవు స్నేహము చేయి. నీ ఆత్మీయ జీవితం ఆశీర్వదింపబడుతుంది. ఇదిగో నీవు నేను కూడా దేవునితో నడుస్తూ 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 మరణము ఎరగని వారిగా మార్చబడి ఆ నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురు వ్యక్తులను మీకు పరిచయం చేసిన. మొదట అమ్నోను అనే ఒక రాజు కుమారుడు స్నేహం, ఈ లోకపు వ్యక్తితో స్నేహం చేసినాడు. తన రాజు వంశములో నుండి సొంతము తన అన్న చేత చంపబడినాడు. మొదటి వ్యక్తి. రెండవది 5 మంది బుద్ధి లేని కన్యకలు ఎలా మార్చబడినారు? ఒక్క బుద్ధి లేని కన్యకతో స్నేహం చేసి 4 కూడా బుద్ధి లేని వారిగా మార్చబడినారు. మూడవది ఇదిగో ఎవరు? లోతు భార్య సొదొమ గొమొర అనే పట్టణముతో స్నేహం చేసింది, వెనకాలకి తిరిగింది, అక్కడనే ఉప్పు స్తంభముగా మార్చబడింది. హానోకు దేవునితో 300 సంవత్సరాలు స్నేహం చేసినాడు. ఆయన స్నేహము మరణము రుచి చూడకుండానే దేవునితో నడుచుకుంటూ నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయినాడంట. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను చేస్తున్న స్నేహం కనీసము నడుచుకుంటూ కాదు, మోకరించి అయినా పండుకొనైనా దేవుని చూస్తున్నామా? చూసినావా? చూడవు, నాకు తెలుసు. చూసినారా? ఎప్పుడైనా దేవుని స్వరం విన్నారా? ఎప్పుడైనా నువ్వు మోకరించినప్పుడు దేవుని ప్రసన్నత మీరు అనుభవించినారా? చెయ్యం. సావాసం లేదు. మీకు చేతులు జోడించి చెప్తూ ఉన్నా, యేసయ్య రాకడ సమీపంగా ఉంది. లోకముతో సహవాసం చేసిన రోజులు చాలు. ఈ లోకపు వ్యక్తులతో సహవాసం చెట్టాపట్టలేసుకొని తిరిగిన రోజులు చాలు. ఈ లోకంతో స్నేహము చేసిన రోజులు చాలు. ఇక యేసయ్యతో సహవాసం చేయడం నేర్చుకో. సంఘానికి రా, సంఘ కార్యక్రమాలలో పాల్గొను, సంఘములో ఉపవాస ప్రార్థన కూడికలలో పాల్గొను, సంఘములో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాల్గొను, సంఘ సహవాసములో ఎదుగు. దేవునితో సహవాసం అంటుకట్టబడుతుంది. ఇదిగో నీవు ఫలించే వాడిగా మార్చబడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ 120 మంది మీద దేవుని అభిషేకం వచ్చిన తర్వాత దేవునితో వీళ్ళ సహవాసం విడిచిపెట్టబడలేదు. వీళ్ళు దేవునితో, పరిశుద్ధాత్మునితో సహవాసం చేస్తూ ఉన్నారు. వీళ్ళు నడుస్తూ ఉంటే వీళ్ళ నీడలు పడితే స్వస్థతలు కలిగినాయంట. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో వీళ్ళ కర్చీప్ ఇట్లా తలిగి ఇట్లా పట్టుకో అంటే రోగమున్నోనికి ఇస్తే స్వస్థతలు కలిగినాయంట. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ వేసుకున్న వస్త్రాలు పట్టుకుంటే స్వస్థతలు కలిగినాయి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ పేర్లు ఉచ్చరిస్తూ ఉండగానే శరీరంలో ఏలుబడి చేస్తున్న దయ్యాలు గడగడలాడి పారిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. మరి నీ సహవాసం, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు కలిగినాయి. మనం ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు జరుగుతున్నాయి. శాంతమతే.
చెప్పండి. క్వశ్చన్ వేసిన ఆన్సర్ చెప్పండి. మీరు ఆన్సర్ చెప్తేనే ముందుకు పోతుంది బండి. నువ్వు ప్రార్థన చేసే స్వస్థతలు జరుగుతున్నాయి. కనీసం నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంటి నీ భర్త మారిందా? నీ భార్య మారిందా? మరి ఎవరితో సహవాసం చేస్తుంది? ఈ ఆలోచన ప్రభు మీ గుండెల మీద రాయునుగాక. ప్రభుతో మనము సహవాసము చేయదుముగాక. నిద్రతో సహవాసం చేయొద్దండి దయచేసి. నిద్రతో అలసిపోయిన సొలసిపోయిన బ్రతుకులతో సహవాసం చేయొద్దండి. సరేనా అమ్మా? విన్నారా నా మాటలు? అర్థమైనాయా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇంకా వ్యర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇంక ఇచ్చిపెట్టు సార్, 1:15 అవుతుంది, ఆడ బల్ల ఇచ్చి ఆడ గిట్ట సాంబార్ గిమ్మర్ తింటే సాంబార్ పెట్టు, తింటాం పోతాం అన్నట్టు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరము కూడా ఆయన ముఖ దర్శనం చేయాలనే నా ఆశ. మనమందరం కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలనే మా ఆశ. ఆమేన్. హల్లెలూయా. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. అందరం తీర్మానం కలిగి ప్రార్థన చేస్తాం.